గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ లెవెల్స్ మీరు మీ చార్ట్ లో డ్రా చేసి పెట్టుకోండి. నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, సేమ్ రేంజ్ లో ఫ్లాట్ గా ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అరౌండ్ ఈ జోన్ లో, మనకి అరౌండ్ ఈ జోన్ లో ఆర్ ఈ జోన్ లో అనుకుంటే, సో ఇక్కడ నిఫ్టీ అనేది 24,400 పైన సస్టైన్ అవ్వాలి. 400 పైన సస్టైన్ అయ్యింది అంటేనే మనకి బుల్లిష్ క్యాండిల్ అండ్ మంచి వాల్యూమ్ స్పైక్ తో, సో దట్ మనకి నిఫ్టీ అగైన్ మనకి ఫ్రైడే హై వరకు 600 వరకు రీచ్ అయ్యి కొంచెం సస్టైన్ అయ్యి ఇక్కడ అగైన్ 700 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ 400 బిలో క్యాండిల్ ఫామ్ చేసింది, కింద క్లోజ్ అయింది క్యాండిల్ అనుకుంటే నిఫ్టీ మనకి 24,200 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చి మనకి ఇలా మళ్ళీ బుల్లిష్ సినారియో ఉంటే గనక పైకి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే నిఫ్టీ రేపు ఇలా బిహేవ్ చేయొచ్చు. అండ్ నిఫ్టీ గ్యాప్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం అరౌండ్ ఈ జోన్ లో. సో ఎట్ ఎనీ కాస్ట్ మనకి 24,400 అనేది చాలా మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది. సో బై సైడ్ మాత్రం 24,400 దాటితేనే బై సైడ్ మనకి 24,700 వరకు. ఇన్ కేస్ నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మనకి ఈ 24,200 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది అంటే మనకి నిఫ్టీ 24,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉందండి. ఇక్కడ గనక సస్టైన్ ఇలా అయ్యి మనకి వెయిట్ చేస్తా బుల్లిష్ ప్యాటర్న్ వేసింది అంటే అగైన్ మనకి 24,200 అండ్ 24,400 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి గ్యాప్ మనకి 24,200 బ్రేక్ చేస్తే. సో ఈ లెవెల్స్ మీరు మీ చార్ట్ లో డ్రా చేసుకోండి, సో దట్ మీకు నిఫ్టీ రేపు లైవ్ లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అరౌండ్ ఈ జోన్ అనుకుందాం. ఎట్ ఎనీ కాస్ట్ నిఫ్టీ 24,200 బిలో క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ 200 బిలో క్లోజ్ అయితే స్ట్రాంగ్ వాల్యూమ్ స్పైక్ తో మనము 24,200 వరకు చూడొచ్చు. ఇక్కడ మార్కెట్ కొంచెం సేపు సస్టైన్ మళ్ళీ బేరిష్ క్యాండిల్ కనుక బేరిష్ ప్యాటర్న్ చూపించింది అంటే మనం మళ్ళీ 23,800 వరకు మనం లెవెల్ వరకు మనం సెకండ్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ గా, ఇది సెకండ్ టార్గెట్ గా. ఓకేనా, నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది మనకి 24,200 పైనే మనకి స్ట్రాంగ్ క్యాండిల్ సస్టైన్ అయ్యింది అంటే ఇక్కడ నుంచి మనకి 24,400 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. మీరు ఈ లెవెల్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ వేసింది అంటే కనుక మనకు మళ్ళీ 700 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ బేరిష్ సినారియో తీసుకుంది అంటే గనక మనం మళ్ళీ ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ చూడొచ్చు అండ్ ఇక్కడికి సెకండ్ టార్గెట్ గా చూసుకోవచ్చు. సో ఏదైతే ఇలా నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఇలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. మనకి ఈ 24,400 అనేది అండ్ 24,200 అనేది నో ట్రేడ్ ఏరియా అనమాట, నో ట్రేడ్ జోన్. సో అంటిల్ అన్లెస్ దీని పైన బ్రేక్ చేస్తేనే మనం బుల్ సైడ్ చూసుకోవాలి. దీన్ని డౌన్ బ్రేక్ చేస్తేనే ఇది ఫస్ట్ టార్గెట్ గా, ఇది సెకండ్ టార్గెట్ గా చూసుకోవాలి. మీరు ఇక్కడ కూడా దీన్ని సెకండ్ టార్గెట్ గా ఫస్ట్ టార్గెట్ గా చూసుకోవచ్చు. సో 400 పైన బ్రేక్ అయింది అంటే మనకి ఫ్రైడే హై ఫస్ట్ టార్గెట్ గా అండ్ 24,700 సెకండ్ టార్గెట్ గా చూసుకోవచ్చు. 24,200 బిలో బ్రేక్ అయింది అంటే 24,000 ఫస్ట్ టార్గెట్ గా, 23,850 ని సెకండ్ టార్గెట్ గా చూసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ ఏంటి అంటే ఇట్స్ లైక్ నో ట్రేడింగ్ జోన్ అనమాట. సో మీరు ఈ లెవెల్స్ ని జాగ్రత్తగా డ్రా చేసుకొని మీరు మీ ఎగ్జిక్యూషన్ పార్ట్ ని చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.